హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఫ్రిజ్ ఉంది కదా అని చాలా మంది ఉడికించిన చికెన్ తెచ్చి ఎక్కువ రోజులు నిల్వ చేస్తూ ఉంటారు. ఇది చాలా మంది కామన్ గా చేసే తప్పే. ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని స్టోర్ చేస్తూ ఉంటారు. కానీ అసలు ఫ్రిడ్జ్ లో చికెన్ ని ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులు తాజాగా ఉంటుంది, నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఫ్రిడ్జ్ లో టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా చల్లగా ఉండటం వల్ల ఆహార పదార్థాలు తొందరగా పాడవ్వవు అనుకుంటాం. కానీ ఫ్రిడ్జ్ లో కూడా బ్యాక్టీరియా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఉడికించని పచ్చి చికెన్ కేవలం 2-3 రోజులు మాత్రమే తాజాగా ఉండగలదని నిపుణులు చెబుతున్నారు. రిఫ్రిజిరేషన్ చెడిపోయే బ్యాక్టీరియాను ఆపదు, అది కేవలం నెమ్మదిస్తుంది. అంటే ఫ్రిడ్జ్ లోపల ఉష్ణోగ్రత 4 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగినా, రెగ్యులర్ గా తలుపులు తెరిచినా, ఫ్రిడ్జ్ పూర్తిగా లోడ్ అయినా పచ్చి చికెన్ త్వరగా చెడిపోతుంది. కొద్దిసేపు ఫ్రిడ్జ్ తలుపులు తెరిచి ఉంచిన బ్యాక్టీరియా పెరుగుదలను వేగవంతం చేస్తుంది. పచ్చి చికెన్ ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయాలనుకుంటే కేవలం 2 లేదా 3 రోజులు మాత్రమే నిల్వ చేయాలి. అలా కాదు, మీరు ఎక్కువ రోజులు నిల్వ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. పూర్తిగా గడ్డ కట్టేలా స్టోర్ చేసినప్పుడు చికెన్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చికెన్ చెడిపోయిందో లేదో మనం కొన్ని లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. దాని నుంచి ఒక రకమైన వాసన వస్తుంది. అంతేకాదు, చికెన్ చాలా జిగురుగా తయారవుతుంది. కొన్నిసార్లు బూజు కూడా పట్టవచ్చు. అలాంటి స్థితిలో ఉన్న చికెన్ తినడం మంచిది కాదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.